జనగణనలోనే కులగణన తొలిసారిగా క్యాస్ట్ వివరాల సేకరణ కోవిడ్ టీకా బ్యాంక్ అకౌంట్లపైన ఆరా మొత్తం 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం జనాభా గణన రెండో దశ అయిన పాపులేషన్ ఎన్యూమరేషన్ జనాభా లెక్కింపులో పౌరులను అడగబోయే 40 ప్రశ్నల జాబితాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. వీటిలో అభ్యర్థుల కులము, కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం వంటి వివరాలు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా సాధారణ జనగణనలోనే కులాల వివరాలను సేకరించనుండటం ఈసారి ప్రత్యేకతగా నిలవనుంది. మొదటిసారిగా ఎస్సీలు, ఎస్టీలు లెక్కింపుతో పాటు పౌరులందరికీ వర్తించేలా కులానికి సంబంధించిన ఓపెన్ ఎండెడ్ ప్రశ్నను చేర్చింది. మంచు కురిసే ప్రాంతంలో ఈ ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జనాభా లెక్కింపు పత్రంలో ఎస్సీ లేదా ఎస్టీ లేదా కులం అనే అంశాన్ని 10వ ప్రశ్నగా పొందుపరిచారు. కులానికి సంబంధించిన విభాగాన్ని ఓపెన్ కాలంగా ఉంచినట్లు అధికారులు చెప్పారు. అంటే నీ కులం చెప్తే చెప్పచ్చు, లేకపోతే లేదు. వాళ్ళు రాస్తే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. కాబట్టి అంటే కులగణన ప్రకారంగా కులాల హక్కులు అడిగేటువంటి వాళ్ళు, మా జనాభా ఎంత ఉందో మాకు అంత వాటా కావాలని అడిగేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ కులాన్ని నమోదు చేసుకోండి. ఈరోజు మీ కులం మాకు అవసరం లేదు, నేను కుల నిర్మూలన కోసం పనిచేస్తున్నా, నేను ఇంకేదో అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ఇష్టం. అది ఓపెన్ కాలంగా పెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక నేను సైబర్ బాధితునే అని చెప్పేసి అక్కినేని నాగార్జున అంటున్నాడు. పెట్టుబడి పెడితే భారీ లాభాలని నమ్మబలికారు, తొందరపడి మోసపోవద్దు అని చెప్పేసి అక్కినేని నాగార్జున అంటున్నాడు. పెట్టుబడి పెడితే భారీ లాభాలు అని చెప్పగానే వీళ్ళు పెట్టుబడి పెట్టిరు, నష్టపోయారు. కానీ నష్టపోయినా అని చెప్తే ఇచ్చబోతాయి కాబట్టి ఇప్పుడు నష్టపోయినామని చెప్పేసి చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏంది అని అంటే ఇంకో వీళ్ళ పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయి సార్, వాళ్ళ పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయి సార్, ఇంకో ఇది రేపు ట్రెండింగ్లో ఉంది సార్ అని చెప్పగానే వీళ్ళ దగ్గర పైసలు ఏం చేసుకోనో వీళ్ళు. కాబట్టి ఏ హోటల్లో అవేవో పెట్టిరో ఆ పైసలు సరిపోతలేవు కాబట్టి ఇట్లా పెడతారు. మళ్ళీ కానిస్టేబులే హంతకుడు, మోతే జంటక హత్యల కేసు 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు. కేసు వివరాలు వెల్లడిస్తున్నటువంటి సూర్యాపేట పోలీసులు. ఈ కేసు గురించి మాట్లాడేది ఉంటే కూడా పోలీసులు బెదిరించారు. మళ్ళీ నిన్న మోతే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి విషయంలో మోతే పోలీసులే చంపిరు అని చెప్పేసి అడిగితే దాని మీద అక్కడ ఉన్న పోలీసులు మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారు. ఇప్పుడు అదే కానిస్టేబుల్ హంతకుడు అనే విషయాన్ని మళ్ళీ అదే పోలీసులు చెప్తారు. ప్రతి నీటి బొట్టు మాకు రెడ్ లైన్, భారత్కు సరైన సమాధానం ఇస్తాం. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇక 15 మంది పోలీసులకు సేవా పథకాలు, 2కి రాష్ట్రపతి విశిష్ట పథకాలు, 3కి సాహస పథకాలు. అందులో ఆర్ జగదీశ్వర్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ ఫోటో వేసారు, మిగతా 14 మంది ఫోటోలు వేయరు. అది రూల్. అది అగ్రకుల మీడియా ఛానళ్ళ రూల్. అదే అక్కడ ఏదైనా అక్రమం జరిగిందనుకో, అన్యాయం జరిగిందనుకో, అప్పుడు ఆ అన్యాయం జరిగిన వాళ్ళలో అగ్రకులాలను దాచిపెట్టి దళితులు ఉండేది ఉంటే ఫస్ట్ ఎత్తారు, దళితుల తర్వాత బీసీలను ఎత్తారు. బయట పెత్తనం ఎక్కువైందనే చెప్పా, కాంగ్రెస్ నేతలను విమర్శించలేదు. రాహుల్ నాయకత్వంలో పార్టీలోనే ఉంటా, ఆంధ్ర పాలకుల చెప్పు చేతుల్లో ప్రభుత్వం ఉండద్దు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాహుల్ గాంధీ నాయకత్వంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించలేదని, భవిష్యత్తులో కూడా విమర్శించాలని చెప్పారు. బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం పార్టీలో ఎక్కువైందని మాత్రమే చెప్పానని 2 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. సీమాంధ్ర మీడియా చెప్పు చేతుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడపద్దని కోరారు అని చెప్పేసి ఆయన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అంటాడు. ఆయన ఏమన్నాడు స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్పిండు. చంద్రబాబు సంకనాకెటోళ్ళు, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండద్దు అని అంటాడు ఆయన. దానికి మహేష్ కుమార్ గౌడ్ గారు మేము చర్యలు తీసుకుంటాం అంటాను. ఆయన అన్న దాంట్లో తప్పేమున్నది? ఓకే, చర్యలు తీసుకోర్రి. ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేపిస్తారా, కాంగ్రెస్ పార్టీ నుండి బర్తరాఫ్ చేస్తారా, ఏం చేస్తారో చేయర్రి. ఆయన అన్న వ్యాఖ్యలకు మీ సమాధానం ఏంది? ఇప్పుడు గాంధీ భవన్లో ఉన్నటువంటి నాయకులందరూ గాంధీ భవన్ నుండి పాలన కొనసాగిస్తున్నారా, లేదంటే టీడీపీ భవన్ నుండి ఏమైనా పాలన కొనసాగిస్తున్నారా? ఈ తెలంగాణ రాష్ట్ర నాయకుల మీద, తెలంగాణ బిడ్డల మీద ఆంధ్ర వాళ్ళు వీడియోలు చేసి పెడతా ఉంటే ఒక్క కేసు నమోదు చేస్తారండి మీ పోలీసులు. ఈ తెలంగాణ జర్నలిస్టుల మీద వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కేసులు పెట్టి అరెస్టులు చేసి పట్టుకపోతూ ఉంటే సినిమా చూస్తున్నారండి తెలంగాణ పోలీసులు. ఎవరి పాలన కొనసాగుతుంది తెలంగాణలో?
తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి తెలంగాణ మా అయ్య జాగిరానంటే మీరు స్పందిస్తలేరండి. మందుల స్వామిలు అనే ఎమ్మెల్యే స్పందించండి, మీ ముఖ్యమంత్రికి ఏమొచ్చింది? మరి మీకేమొచ్చింది? స్పందించాలి కదా, మాట్లాడాలి కదా, ఆయనకు నోటీసులు పంపించాలి కదా. ఈ దేశమే ఎవనయ్యే జాగిరి కాదు, తెలంగాణ ఎవనయ్యే జాగిరి కాదు, మేము ఒప్పుకుంటాం. కానీ ఈడ గొడవలు పెట్టడం కోసం వచ్చేదంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? బరాబర్ మా అయ్యే జాగిరి అంటాం. ఈడ కులం పేరుతోని, ఇక్కడ మతం పేరుతోని, ఇక్కడ సనాతన హిందూ ధర్మం పేరుతోని మేము వచ్చి గొడవలు పుట్టిద్దామంటే బరాబర్ తెలంగాణ మా అయ్యే జాగిరే మీరు చెలో అంటాం. మేము తెలంగాణ దానికోసం కాదు సాధించుకున్నది, అమరవీరుల ఆశయాలను నిలబెట్టుకోవడం కోసం కాదు మేము నిలబడుతున్నది. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శిస్తలేదు? గాంధీ భవన్ నుండి ఎందుకు ప్రెస్ మీట్ రాలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ ఇప్పటికీ ఆంధ్ర పత్రికల వాళ్ళ రుబాబేంది? మరి ఇక్కడ దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళ పత్రికలు ఇక్కడ ఉంటాయి, రాసే వార్తలేమో మీకు వ్యతిరేకంగా ఉంటాయి.